దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుని వాక్యదానానికి వెళ్దాం. మహోన్నతుడును సర్వశక్తిమంతుడైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైన సమయమున నీ వాక్యము కొరకే ఆశయం, నీ వాక్యం యందు ఆకలి మాకు కలిగించేయండి. వినగలిగిన చెవులను, గ్రహింపగలిగిన హృదయమును, వినాలి అనే ఆసక్తియు, ధ్యానించాలి అనే కోరికయు మాలో ఉండినట్లు సహాయం చేయమని అడుగుచున్నాను. ఎందరైతే ఈ స్వరము ద్వారా నీ మాటలను ఆలకిస్తూ ఉన్నారు, ప్రతి హృదయాలలో నీ వాక్యమును ఫలింపచేయండి. ఈ ప్రాంతమంతయు నీ అగ్ని చేత కంచి వేయండి. నీ ఆత్మ నడిపింపును మాకు దయచేయమని అడుగుచున్నాం. మేమందరము నీ ఆత్మశక్తితో నింపబడినట్టు సహాయం చేయండి. నిలబడిన నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి నీ ఆత్మతో, నీ శక్తితో, నీ అభిషేకంతో నన్ను నింపి, అయ్యా నా నోటను నీ మాట ఉంచి నీవే మాట్లాడండి. మనుషుల శక్తి జ్ఞానము కాదు కానీ నీ శక్తి మాత్రమే పనిచేయనట్టు సహాయం చేయండి. సమస్తము నీ ఆధీనంలోకి మేము వచ్చినట్టు నీ కృప దయచేయండి. నీ వాక్యం యొక్క సత్యమును, నీ వాక్యం యొక్క శక్తిని మేము గ్రహించినట్లు నీవే కార్యము జరిగించమని నజరేయుడును పరిశుద్ధుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ఉన్నతమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనములు. ఈ దినం పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడిన లేఖన భాగము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనములు ధ్యానించుదాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుండి 10వ వచనం వరకు చూద్దాం. హెబ్రీ రాసిన పత్రిక తర్వాత 210వ పేజీ. చరణం 1వ అధ్యాయం 1 నుండి. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువలేని వారినై యుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మీలో ఎవనికైనను జ్ఞానము కదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడెను. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్రపు తరంగమును పోలియుండును. అట్టి మనుషుడు దిమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దేశమందు దశయందు అతిశయింపవలెను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయింపవలెను. హల్లెలూయా.
అపోస్తుడైన యాకోబు తన సంఘములకు రాస్తూ, అనగా అనేక శ్రమల గుండా క్రీస్తు సంఘము ప్రారంభించబడిన తర్వాత, అనగా యేసుక్రీస్తు నందు విశ్వాసం నుంచి రక్షింపబడి అనేకులు అపోస్తుల ద్వారా సంఘాలు ఏర్పడి శ్రమల దినము ప్రారంభమైనప్పుడు 12 గోత్రముల యొక్క విశ్వాసులు అనేకులు ఆ శ్రమలకు, ఆ ఇబ్బందులను తట్టుకోలేక వారు చెదరి వివిధ దేశములు, వివిధ ప్రాంతంలో వారు నివసిస్తున్నప్పుడు వారందరికీ కూడా ఈ భక్తుడైనటువంటి యాకోబు రాసినటువంటి ఒక లేఖగా మనకు కనబడుచున్నది. అయితే ఆయన మాట్లాడుచు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఏంటనగా, నా సహోదరులారా అని ఆయన ప్రారంభిస్తూ ఉన్నాడు. అనగా విశ్వాసం అనబడిన మనము ఎలాంటి భావము కలిగి ఉండాలని ఆయన చెప్తున్నాడంటే, సహోదర భావము కలిగి ఉండాలి. అనగా ఒకరి ఒకరము ఆదరించుకునేవారుగా, ఒకరిని ఒకరము సహోదరునిగా భావించాలి తప్ప అన్య సంబంధములు దేవుని యొక్క సంఘంలో ఉపయోగించడానికి అవకాశము లేదు అని పరిశుద్ధాత్ముడు మాట్లాడుచున్నాడు. అదేవిధముగా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, అనగా మన విశ్వాసమునకు ఒక పరీక్ష అయితే కలుగుతుంది. ఆ పరీక్ష ఓర్పును పుట్టిస్తుందని లేఖనం సెలవిస్తుంది. అయితే మన విశ్వాసము ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు, మనము దేని అయితే నమ్మి ఉన్నామో, దేని యందు నమ్మకముగా మనం జీవిస్తున్నామో అదేమిటనగా, ఈ లోకమంతయు పాపము చేత నింపబడి మనుషులందరూ దోషము చేతను వివిధ కార్యముల చేత తమ జీవితంలో పాపంలో చీకట్లో వారు బ్రతుకుచున్నప్పుడు, సమస్త సృష్టిని చేసిన ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు మనుషులను చూచి ప్రతి ఒక్కరిని ఆయన గమనించి, వీరు నశించిపోతారేమో, వీరు నరకానికి వెళ్ళిపోతారేమో అని ఆలోచన చేసి తనను తాను తగ్గించుకుని తన ప్రేమను మనుషులందరికీ చూపించడానికి ఆ మహిమను విడిచిపెట్టి తనకు తానుగానే బలిదానంగా అర్పించుకోవడానికి కుమారునిగా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అలా వచ్చిన దేవుడు అనేకమైన అద్భుత కార్యముల చేతను అనేకను స్వస్థపరుస్తూ, రోగం నుండి ఆయన అనేకమైన శక్తిని ఇస్తూ, వివిధ శోధనల నుండి, దురాత్మల చేత పీడింపబడిన వారికి విడుదలనిస్తూ ఆయన అనేకమైన అద్భుత కార్యములు చేసినా సరే మనుషుడు ఆ కార్యములను గ్రహించడం లేదు. అయితే మనుషులను ఎలా అయినా సరే వారి పాపం నుండి విడుదలనిచ్చి వారికి నిజమైన రక్షణ ఏమిటో వారికి తెలియపరచాలని ఆ ప్రభువు ఏం చేసి ఉన్నాడంటే, తనకు తానుగానే ఆయన శిలువకు అప్పగించుకోవడం జరిగింది. అయితే ఆయన అప్పగించుకోవడానికి కొన్ని కారణములు అయితే జరిగినవి. ఆయన అన్యాయంగా తీర్పు పొంది ఉన్నాడు. తన శిరస్సు మీద ముళ్ళ కిరీటం ధరించుకున్నాడు. తన శిరసంత్యం అంటే ఈ తలంతయు కూడా ముండుతో గుచ్చబడి ఉన్నది. తన శరీరం అంతయు కూడా కొరడా దెబ్బల చేత నింపబడి ఉన్నది. ఒకసారి కొరడాతో కొడితే ఆ కొరడ కనీసం 2-3 అంగుళములు శరీరము లోపలికి వెళ్ళి ఆ మాంసమును శరీరమును చీల్చుకుని పగలగొట్టుకుంటూ బయటకు వచ్చే విధముగా ఆయనను కొట్టి ఉన్నారు. అదే కాకుండా తన కాళ్ళలోను తన చేతులను మేకులను దిగగొట్టించుకుని చివరకు తన రక్తము సహితం అంతటిని కూడా ఆయన ధారబోసి ఉన్నాడు సమస్త మనుషులందరి కొరకు. ఎందుకనగా ఆయన తనకు తాను ఏమీ దాచుకోకుండా తన శరీరంలో ఉండేటువంటి నీటిని సహితము కూడా ఆయన కాచి తన ప్రాణముని అర్పించిన ప్రేమామయుడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అలాగా తన ప్రాణమును ఆయన అర్పించి ఆయన సమాధి చేయబడి తిరిగి మనకు శక్తిని ఇవ్వడానికి, మనకు రక్షణను ఇవ్వడానికి మరణపు ముళ్ళను విరిచి 3వ దినాన మూర్ఛించేయుడిగా ఆయన తిరిగి లేచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది విధముగా లేచిన ఆ యేసుక్రీస్తు ప్రభువు ఆరోహణమై తండ్రి కృపాసనాసనుడై మన కొరకు విజ్ఞాపన చేస్తూ నేను రెండవసారి మరలా నేను వస్తానని మనకు వాగ్దానం ఇచ్చినాడు. ఆ నమ్మకమును, ఆ వాగ్దానమును, ఆ సువార్తను మనము నమ్మి ఉన్నాము. దాన్ని మన విశ్వాసముగా చెప్పబడుతుంది. అయితే ఈ విశ్వాసమునకు ఒక పరీక్ష అయితే కలుగుతుంది. ఏమిటి ఆ పరీక్ష అనగా, అనేక శోధనల గుండా మనం ప్రయాణిస్తున్నప్పుడు నిజముగా మనం నమ్మిన దేవుడు అలాంటి వాడా, నిజముగా నా కొరకు మనుషుల యొక్క పాపం కొరకు నిజముగా పరలోకం నుండి దేవుడు భూమి మీదకి వచ్చినాడని అనేక రకరకముల యొక్క ఆలోచనల చేత మన విశ్వాసము కొట్టివేయబడడానికి విభేదకరమైన సంఘటనలు, సందర్భములు మనకి ఎదురవుతూ ఉంటాయి.
అలాంటి కారణముల చేత మన విశ్వాసానికి పరీక్ష పెట్టబడుతూ ఉంటుంది. హల్లెలూయా. దాన్ని మనం గమనించి ఆ పరీక్షలో మనం విజయం సాధించినప్పుడు దేవుడు మనకి ఓర్పును దయచేస్తానంటున్నాడు. ఎందుకనగా ఆ ఓర్పు మనకు కలిగి ఉన్నప్పుడు ఎలాంటి శ్రమ వచ్చినా, ఎలాంటి నింద వచ్చినా, ఎలాంటి శోధన వచ్చినా సరే, నా యేసుక్రీస్తు ప్రభు పొందిన వేదన కన్నా ఈ శోధన పెద్ద గొప్పదా అని దాన్ని మనము పట్టించుకోము. అలాంటి విశ్వాసాన్ని దేవుడు మనకి ఇవ్వనయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆయన అంటున్నాడు, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందం అని ఎంచుకోనండి. మీరు ఇబ్బందుల చేత, కుటుంబ బాధ్యతల చేత, ఎలాంటి విభేదములు మీకు వచ్చినా సరే, దేవుని ఆరాధించేటప్పుడు సన్నతించడానికి ఎలాంటి ఇరికాటం వచ్చినా సరే, దాన్ని అదేం చేయాలంట? ఆనందించాలి. ఎలా ఆనందించాలి? దీనికన్నా గొప్ప సంతోషము నాకు లేదు, దీనికన్నా గొప్ప ఆనందము నాకు లేదని దేవుని ఆనందించుటలో కలిగిన శ్రమను బట్టి మనము ఇంకనూ ఆయన ఆరాధించే వారిగా బలపడాలని ఆయన కోరుకుంటున్నాడు. అర్థమవుతుందండి? ఒకసారి ఆలోచన చేయండి. మనం యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించినప్పుడు లోకము మనల్ని వెక్కిరిస్తుంది, లోకం మనల్ని అవమానపరుస్తుంది, లోకము మనల్ని ఇంకా నిరుత్సాహపరుస్తుంది. మనం ఎదుగుతూ ఉంటే కాళ్ళు పట్టుకుని లాగడానికి కూడా ప్రయత్నం చేస్తూ అనేకమైన శోధన చేత, అవమానముల చేత, అనుమానముల చేత మనం కృంగి పరివేయడానికి లోకము ప్రయత్నిస్తూ ఉంటుంది. అలాంటి సమయాల్లో దేవుని వాక్యము చేత మనల్ని మనము బలపరుచుకోవాలి తప్ప లోకము వైపుకి మనం తిరిగి ఉన్నప్పుడు మనము బలహీనులుగా మార్చబడతాం. అలా కాకుండా ప్రతి సందర్భంలో స్థితులలో, ప్రతి అంధకారమైన స్థితిగతుల్లో మనం ఉన్నప్పుడు దేవుని వైపే చూస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, ఈ శ్రమ ఏముంది, నా దేవుడు పొందిన ఆ శ్రమ కన్నా, ఆ కష్టం కన్నా ఇది గొప్పదా అని మనం ఎంచుకున్నప్పుడు దాని అందే మనకి గొప్ప ఆనందం కలుగుతూ ఉంటుంది. అదే అంటున్నాడు, ఏ శ్రమ వచ్చినా సరే దాన్ని ఎలా ఎంచుకోవాలంట? మహా ఆనందముగా ఎంచుకోండి అని ఆయన మాట్లాడుతున్నాడు. అయితే మీరు సంపూర్ణులను, 4వ వచనం, అనునాంగులను ఏ విషయంలోనైనా కొదువులేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియ కొనసాగింపనీయుడి. అనునాంగులు అంటే ఎలాంటి లోపము లేని వారు అనే అర్థము. అంటే మనము దేవుని ఆరాధించేటప్పుడు, దేవునికి మనల్ని మనం సమర్పించుకునేటప్పుడు, దేవుని పరిచర్యలో ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా మనం ఉన్నప్పుడు మనలో ఎలాంటి లోపము లేకుండా, ఎలాంటి పాపము లేకుండా, ఎలాంటి దోషము లేకుండా ఆయన యందు నిలిచేడు వారిగా మనం ఉండాలి. అయితే మనకి ప్రశ్న రావచ్చు, మనం మనుషులము కదా, ఏ పాపము లేకుండా మనం ఉండొచ్చా, అసలు ఉండగలమా అంటే, యేసుక్రీస్తు ప్రభు 33.5 సంవత్సరములు మనిషిగా జీవించలేదా? ఆయన బ్రతకలేదా? ఒక మాదిరిని చూపలేదా? ఒక యవ్వన కాలమందు ఆయన జీవించినాడు. యవ్వన కాలంలో ఆయన బ్రతికి ఒక మాదిరిని మనం చూపించినాడు. ఆయన కన్నా గొప్పవారమా మనము? అయితే దేవుడు అంటున్నాడు, ఆయనను పోలి మనం నడుచుకుంటే సమస్తము మనకి సాధ్యమే. అలా కాకుండా మనం వెనుతిరిగి మన పాత రోత జీవితాన్ని చూసుకుంటే మాత్రము దాని నుండి మనకు తప్పించిన నాదుడు ఎవ్వడూ లేడు. ఎందుకనగా ఆయన మనల్ని పాపములో నుండి లేపాడు, పాపములో నుండి మనం నిలబెట్టాడు, తన రక్తముతో మనం కడిగి పరిశుద్ధపరిచినాడు, లోకములో నుండి వేరు చేసి ప్రత్యేకంగా పరిశుద్ధంగా మనం నిలబెట్టినాడు. అందుకని అంటున్నాడు, విలువ పెట్టి నేను మిమ్మల్ని కొనుక్కొని ఉన్నానని. అయితే ఆ విలువకు నిజమైన విలువ ఎప్పుడు వస్తుందంటే, నీవు ఆయనకు తగినట్టుగా జీవించినప్పుడు, ఆ రక్షణకు, ఆ బలిదానముకు తగినట్లుగా మన బ్రతుకును మనం మార్చుకున్నప్పుడు ఆయన పెట్టిన విలువకు ఖచ్చితంగా విలువ వస్తుంది. అలా కాకుండా మనం ఇంకనూ వెనుతిరిగి మన పాత జీవితాన్ని చూస్తున్నట్లయితే, ఇంకనూ మనం వెనుతిరిగి మన పాపపు జీవితంలో ఆ బ్రతుకులను మనం జీవిస్తున్నామంటే, దేవుడు పెట్టిన ఆ ప్రాణ త్యాగమునకు ఎటువంటి విలువ ఉండదు. అయితే ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎంత పాపము చేసినా, ఎంత దోషము చేసినా, తిరుగులాడుచు ఉన్న తప్పిపోయిన కుమారుడు వలె దేశ దిమ్మరై ఈ లోకమంతయు సంచరించి అనుభవించి తిరిగి పశ్చాత్తాప హృదయంతో తండ్రి అని దేవుని చెంతకు ఒకసారి చేరితే, తన 2 చేతులు చాపి తన గుండెలకు హత్తుకుని
ప్రేమమయుడై ఉన్నాడు మన దేవుడు. హల్లెలూయా. అందుకే మీరు సంపూర్ణులై ఉండండి, అనునాంగులై, మీలో ఏ లోపము లేని వారిగా, పరిశుద్ధులుగా, సంపూర్ణులుగా, పవిత్రులుగా మీరు మార్చబడండి. అలాగ మీరు మార్చబడినప్పుడు, మీరు దేవునికి లోబడినప్పుడు ఈ లక్షణములన్నిటినీ ఓర్పు మీకు కలుగజేస్తూ ఉంటుంది అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఆ ఓర్పు మనలో పని చేయాలి అంటే, ఆ లక్షణము మనలో పని చేయాలి అంటే మనము దేవునికి లోబడాలి. మనం దేవునికి లోబడకుండా మనలో కార్యములు జరగాలి అంటే జరగవు. మనం దేవునికి లోబడకుండా మనలో అద్భుతములు జరగాలి అంటే జరగవు. మన హృదయం దేవునికి సమర్పించుకోకుండా, మన జీవితంలో దేవునికి ప్రత్యేకమైన స్నానం ఇవ్వకుండా, నా కుటుంబము ప్రత్యేకంగా ఉండాలి, నా అద్భుత కార్యములు నేను కళ్ళారా చూడాలి అనుకుంటే జరగదు. ఎందుకనగా యోబు తన ఉన్నతమైన స్థానంలో కూడా దేవుని ఆరాధించిన స్థితిగతులు మనకు కనబడుతున్నవి వాక్యంలో. అయితే అదే యోబు ఏమీ లేని దీన దశలో మనం చూసినా సరే, తన శరీరం తనకు సహకరించలేకపోయినా సరే, ఆ సమయమందు కూడా దేవుని ఆరాధించేవాడిగా యోబు కనబడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు కదా, 9వ వచనంలో మనం ఇంకా చూసినట్లయితే, దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు కూడా అతిశయింపవలెను. మనకు కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి, అయితే అవన్నీ పోయి దీన దరిద్రపు దశలకు మనం వెళ్ళిపోయి ఉన్నాం. కానీ అలాంటి సమయంలో కూడా మనం దేవుని యందు అతిశయించేవారిగా, సంతోషించేవారిగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. అయితే మనకు ప్రశ్న రావచ్చు, ఉన్నదంతా పోతే ఏడుపు తప్ప మన కుటుంబాలు ఏముంటుందని. దాన్ని కూడా నీవు జయించి నిలబడి దేవుని యందు నీవు నిలబడితే దేవుడు నిన్ను ఖచ్చితంగా గణపరచనై ఉన్నాడు. ఎందుకనగా మనం సంతోషించవలసింది, గణపరచబడవలసినది లోకపు ధర్మం చేత కాదు, మనుషుల చేత కాదు, లోకపు భోగముల చేత కాదు. మనము గణపరచబడవలసినది దేవుని చేత మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. మనకి మొదటి స్థానంలో ఏమీ లేదు, కానీ కొంతకాలం మనకు గొప్ప ఐశ్వర్యాన్ని దేవుడు ఇచ్చినాడు. ఆ ఉన్నత స్థాయిలో కూడా మనము దేవుని యందు అతిశయించేవాడిగా మనం ఉండాలి. నాకు ఇంత బంగారం ఉంది కదా, ఇన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి కదా, ఇంత సంపద నేను సంపాదించాను కదా అని దేవుణ్ణి మర్చిపోయేవాడిగా మనం ఉండకూడదు. ఎందుకనగా ధనవంతుడైన వాడు ఏమై ఉన్నాడు? నరకానికి పోయి ఉన్నాడు. పేద లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నాడు. ఆ జీవితంలో మనకు ఉదాహరణగా మనం ఉన్నప్పుడు, ఏ దశలో ఉన్నా, ఉన్నత స్థానంలో మనం ఉన్నాం, లేని దీన దరిద్రపు స్థానంలో మనం ఉన్నా సరే, దేవుని యందు ఆనందించటం మనకి వస్తే, దేవునిలో ఆనందించటం మనకు తెలిస్తే, ఆయన వాక్యపు యొక్క రుచిని, ఆయన ఆరాధించటలో, ఆయన సన్నతించటలో, ఆయన స్తుతించటలో ఉన్న ఆనందంలో ఉన్నటువంటి గొప్ప సంతోషాన్ని మనం ఒకసారి గ్రహించితే, తెలుసుకుంటే దాన్ని ఎప్పుడు కూడా మనము మర్చిపోము. కొంతమంది ఒక పాటను మరి ఒక 2-3 సార్లు పాడేసరికి వారు హృదయంలో విసుగు చెందుతుంది, ఎన్నిసార్లు పాడతారా అని. ఒక ఆరాధన జీవాన్ని బట్టి ఇంకో 10 నిమిషాల ముందుకు కొనసాగేసరికి ఎంతసేపు నుంచోబెడతారా అని వారు కృంగిపోతూ ఉంటారు. అయితే వాక్యం సెలవిస్తున్నది, ఒక దినము ఆయన సన్నిధిలో గడుపుట ఎంత? 1000 దినముల కంటే శ్రేష్టము. నీవు ఆయన సన్నిధిలో సంపూర్ణముగా నీ హృదయము పెట్టి నీవు ఆయన సన్నిధిలో బ్రతికి ఉన్నంత కాలము ఒక దినము అనేక దినములు అంటే శ్రేష్టముగా మనకు కనబడుచున్నది. కానీ అటు శ్రేష్టత పొందుకునే గొప్ప భాగ్యం మనకున్నదా? అటు శ్రేష్టత పొందుకునేటువంటి లక్షణము కానీ, అట్టి మారు మనసు కానీ, దేవునికి హృదయాన్ని ఇచ్చేటువంటి సమర్పణ కానీ మనకున్నదా? లేకపోతే ఇంకను లోకములు కనబడుచున్నటువంటి ఆ లోకపు మాలిన్యముల చేత, లోకపు కార్యముల వెనకాల, లేకపోతే ఆ అమ్మాయిల వెనకాల, అబ్బాయిల వెనకాల, లేకపోతే కార్యముల వెనకాల పరిగెట్టుచున్నారా? అయితే దేవుడు మాట్లాడుచున్నాడు, నీవు పరిగెట్టవలసినది దేవుని వెనకాల. గెహజీ శపితమైన దానిని, దైవదాసుడు వద్దన్న దాని వెనకాల పరుగులు పెట్టినాడు, ఆయాసపడి ఉన్నాడు, శ్రమపడి ఉన్నాడు, చెమటను కార్చున్నాడు. కానీ అయితే దాన్ని అయితే పొందుకున్నాడు, కానీ దాన్ని అనుభవించలేకపోయాడు. చివరికి ఏమై ఉన్నది? దేవుని సన్నిధి నుండి శాపము తనకు మాత్రమే కాకుండా తన తరతరముల వరకు, తన కుటుంబం అంతటికి కూడా ఆ శాపం వచ్చింది. దైవజనుడు, దేవుని లేఖనము, పరిశుద్ధాత్ముడు ఏది అయితే వద్దన్నాడో దాన్ని ఎవరైతే వెంబడిస్తాడో
వానికి దేవుని సంధి నుండి ఉగ్రత వస్తుంది అని గెహజీ జీవితము మనకి ఒక ఉదాహరణగా కనబడుచున్నది. మనము దేవుని వెనకాల పరిగెట్టుచున్నామా, లుక్ వెనకాల పరిగెట్టుచున్నామా ఒకసారి ఆలోచించండి. అందుకే వాక్యం మాట్లాడుచున్నది 5వ వచనము, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలెను. మనకి జ్ఞానం కొదువుగా ఉంటే, జ్ఞాపశక్తి కొదువుగా ఉంటే, మనం బ్రతకాలని, మన జీవితాన్ని నడిపించాలని, లేకపోతే మన కుటుంబాన్ని నడిపించాలని జ్ఞానం ఆలోచన మనకున్నప్పుడు, ఎలా నడిపించాలో, భక్తిలో ఎలా జీవించాలో మనకు తెలియనప్పుడు మనం ఎవరి దగ్గర వెతకాలంట? దేవుని దగ్గర వెతకాలి. లోకంలోనికి వెళ్ళిపోయి నాకు జ్ఞానము కావాలంటే లోకం జ్ఞానాన్ని ఇవ్వదు, పాపాన్ని ఇస్తుంది, దోషాన్ని ఇస్తుంది, విగ్రహింపుతనమును ఇస్తుంది, అన్య సంబంధములు మనకిస్తాయి, అన్య రోగములు లోకం ఇస్తుంది తప్ప పరిశుద్ధత మనకివ్వదు, జ్ఞానాన్ని మనకివ్వదు. అది లేఖనం అంటుంది, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్నాయి కదా అతడు ఎవరిని అడగాలంట? దేవుణ్ణి అడగవలెను. అయితే నీవు దేవుణ్ణి అడిగితే ఆయన ఇస్తాడా? దేవుణ్ణి అడిగితే నిజంగా ఇస్తాడా? మనకు డౌట్ వస్తే వాక్యం చెప్తుంది, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయును. హల్లెలూయా. నీవు దేవుని ఎదుట నీవు మోకరిని ప్రార్థించినప్పుడు పరిపూర్ణ హృదయంతో, అయ్యా నాకు ఇది కొదువుగా ఉన్నది ప్రభు అని నీవు ఆయనను అడిగినప్పుడు, ఆయన నేను నీకెందుకు ఇవ్వాలి, నువ్వు నాకేం చేసి ఉన్నావు, నువ్వు నాకేమైనా చేస్తావా అని నిన్ను గద్దింపక, నిన్ను త్రోసివేయక, ఆయన సన్నిధిలో నిన్ను గట్టికి వేయక, నువ్వు అడిగిన దానికంటే రెట్టింపుగా ధారాళముగా, అయ్యా నాకు సరిపోతుంది ప్రభా, నాకు ఎక్కువ అయిపోతుంది ప్రభా, నువ్వు మరలా ప్రార్థించేంత వరకు కూడా ఆయన ధారాళముగా దాన్ని నీకు దయచేయును. హల్లెలూయా. దేని దయచేస్తాడు? డబ్బును కాదు, ఐశ్వర్యమును కాదు, జ్ఞానమును సంధిస్తాడన. నీవు ఒకవేళ డబ్బు మన దగ్గర ఉండవచ్చేమో, ఆస్తిపాస్తులు ఈ దినాన మన దగ్గర ఉండవచ్చేమో, కానీ ఏదో ఒక దినాన అది నాశనం అయిపోతుంది, అది మన నుండి తొలగిపోతుంది. అయితే జ్ఞానము నువ్వు అనేకులకు పంచే కొలది అది అభివృద్ధి చెందుతుంది తప్ప, అనేకులను చెడులో నుండి మంచిలోనికి నడిపిస్తుంది తప్ప, అది ఎన్నడూ కూడా తొలగిపోతుంది. దాన్ని ఎవరు కూడా దొంగలించలేరు. ఒకవేళ ₹1 ఉంటే అది పడిపోతుందేమో, లేకపోతే నీ దగ్గర ₹1000 ఉంటే దాన్ని ఎవరైనా దొంగలిస్తారేమో, కానీ జ్ఞానంలో మాత్రము ఎవరిను ఏ మనుషులను దొంగలించలేరు. హల్లెలూయా. దేవుడిచ్చే జ్ఞానం మాత్రము అది శాశ్వతముగా మనతో ఉంటుంది. అందుకే పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుచున్నాడు, నీకు జ్ఞానము కొదువుగా ఉంటే నువ్వు దేవుని దగ్గర ఏం చేయాలి? మొరపెట్టాలి. నువ్వు మొరపెట్టుతున్నప్పుడు దేవుడు నీకు ఇస్తాడు. అయితే మనం ఇంకేం చేయాలి అంటే, ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళముగా దయచేవాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. మనం ఏదైతే ప్రార్థన చేస్తున్నామో కార్యము జరగాలని, ఆ ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేయాలంట? నేను చేసే ప్రార్థన దేవుడు చేస్తాడా? అసలు నా ప్రార్థన వెళ్తుందా? అసలు ఆ కార్యం ఇచ్చుకో, నేను ఎలాంటిది అడిగిన మనుషులకి అసలు ఎవడు చేయలేరు, నా జీవితంలో జరుగుతుందా అనే అనాలోచన కానీ అజ్ఞానం వస్తే మనలో అవిశ్వాసం కలిగినట్లే. అలాంటి అవిశ్వాసం లేకుండా నా దేవుడు నమ్మదగినవాడు, నేను మొరపెడితే ఆయన నా ప్రార్థనను ఖచ్చితంగా ఆలకిస్తాడు, ఆయన నాకు సమాధానం తిరిగి ఇస్తాడని నమ్మకంతో మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆ కార్యమును మన జీవితాల్లో ఖచ్చితంగా జరిగిస్తాడు తప్ప అనుమానంతోనో ప్రశ్నలతోనో మనం ప్రార్థన చేస్తామనుకోండి, మనం నోటితో ప్రార్థన చేస్తూ, కన్నులు తెరుస్తూ, దిక్కులు చూస్తూ, నోటితో ప్రార్థన చేస్తూ మన హృదయ ఆలోచన అంతా మన ఇంటి దగ్గర పెడుతూ, నోటితో ప్రార్థన చేస్తూ మన తలంపులను మన స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర పెడుతూ, నోటితో మనం ప్రార్థన చేస్తూ మనకి ఇష్టమైన వాటిని మనం తలంచుకుంటూ ఉంటే ఆ ప్రార్థన దేవుడు ఆలకించుడు. మనం ప్రార్థన చేయవలసినది నమ్మకంతో ప్రార్థన చేయాలి, అలుపెరగకుండా ప్రార్థన చేయాలి. మనం అవిశ్వాసముతో కాక విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మనకు ఆ కార్యాన్ని ఖచ్చితంగా చేస్తాడు. అయితే దాన్ని మనము ఎప్పుడు పొందుకుంటామంటే, అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్రపు తరంగమును పోలియుండును. అట్టి మనుషుడు దుమనస్కుడై
తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనాను దొరుకునని తలంచుకొనరాదు. అలా అపనమ్మకముతోనూ అవిశ్వాసంతో ప్రార్థించేవాడు ఎలా ఉంటాడంటే అస్థిరుడు. అంటే తన మనస్సు స్థిరముగా ఒక దాని మీద ఉండదు. కొంత సమయము దేవుని మీద ఉంటే, కొంత సమయము లోకం మీదకి వెళ్తుంది, కొంత సమయము పాపం మీదకి వెళ్తుంది, కొంత సమయం తన శరీరం మీదకి వెళ్తుంది, కొంత సమయము ఏమి తింటుమా ఏమి ధరించుమా అలా లోకమంతయు సంచారం జరుగుతుంది తప్ప ఖచ్చితమైన స్థిరమైన మనసు వానికి ఉండదు. అందుకే వాడిని అస్థిరుడు అంటారని వాక్యం సెలవుస్తుంది. అటు మనుషుడు ద్విమనస్కులు అంటే 2 రకముల హృదయములు కలిగి ఉంటాడు. అటు వేడిగా ఉండడు, ఇటు చల్లగాను ఉండడు, కానీ నులువెచ్చని స్థితిలో ఉండి తన జీవితంలో నాశనం చేసుకుంటాడు. ఇలాంటి లక్షణం మనలో ఏమైనా మనకు కనబడితే దయచేసి దేవుని సన్నిధిలో విడిచిపెడతాం. ఎందుకనగా ఆయన మాట్లాడుతున్నాడు, ద్విమనస్కుడు అస్థిరుడు ఎలా ఉంటాడంట, గాలి చేత సముద్రపు అలలు రేపబడి అది గాలికి కొట్టబడి మళ్ళా అణిగిపోయే విధముగా ఉంటుంది తప్ప దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. అటు మనసుగా మనం ఉండకుండా పైకి కోపంగా కనబడడం, పైకి గట్టిగా అరిచినాను, ఆ ఉపయోగం లోపల మాత్రము స్థిరముగా ఉండడు. అయితే మనము దేవుని యందు స్థిరముగా నాటబడి ఆయన సన్నిధిలో కట్టబడిన ఒక కట్టడం వల్ల మనం ఉన్నప్పుడు దేవుడు తన కార్యములు మన జీవితంలో నెరవేర్చనయ్యున్నాడు. హల్లెలూయా. అయితే ఎలాంటి కార్యములు పొందుకోవాలన్నా సరే మన విశ్వాసానికి మనం పెట్టే మొరకు అనగా ప్రార్థనకు ఖచ్చితంగా పరీక్ష అనేది పెట్టబడుతుంది. ఆ పరీక్షయే మనకు కలిగే శోధనలు, ఇబ్బందులు, కష్టములు, కన్నీరు, వేదనలు ఇవన్నిటిని మనము దేవుడు అంత అనుభవించాడే నా కొరకు ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడు కదా, నా కొరకు తన శరీరం అంతటిగా నలగట్టుకున్నాడు కదా. వాటికంటే ఈ శ్రమలేమైనా గొప్పవా? ఈ శ్రమలైనా బలమైనవా? నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికంటే శక్తిమంతుడై ఉన్నాడని ఎప్పుడైతే బలముగా నీవు నమ్ముతావో, ఎప్పుడైతే నీ విశ్వాసం నీ క్రియల్లో నీవు చూపిస్తావో, గొప్ప కార్యములు ఆయన మన జీవితం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే మనం తగ్గింపు హృదయం కలిగి ఉండాలి, ఆయనకు లోబడే హృదయం మనం కలిగి ఉండాలి, మన హృదయాన్ని ఆయనకు సమర్పించుకోగలిగిన హృదయం మనకు కలిగి ఉండాలి. అలాంటి హృదయం మనకు కలిగినప్పుడు ఖచ్చితంగా గొప్ప కార్యములు మన జీవితం చూస్తాం. అలా కాకుండా దేవునికి మనం హృదయాన్ని ఇవ్వకుండా మనం కార్యం చూడాలంటే జరిగే అవకాశం లేదు. ప్రియా సంగమా, దేవునికి లోబడదామా? ఎందుకనగా ఇదిగో దినములు మారుతున్నాయి, భయంకరంగా మారుతున్నాయి. ఆయన సన్నిధిలో మనం ఇటు విధముగా కొడుకునే దినములు కూడా మారిపోచ్చినవి. ఈ మాటలు వింటున్న ఎవరైనా సరే మన హృదయము కల్మషముతో పాపంతో నిండిపోయింది. ఎందుకనగా ఈ పాపం విస్తరించి పాపం ద్వారా మరణము జీతముగా మనం పొందుకుంటున్నాము. అయితే ఈ మరణకరమైన వ్యాధి నుండి మనం తప్పించడానికి ఈ లోకానికి ఒక ఆయన వచ్చినాడు. ఆయనే ప్రేమమయుడైనాడు. తనకేమీ దాచుకోకుండా, తన కొరకు ఏమీ దాచుకోకుండా సమస్తమంతటిని తన శరీరం అంతటిని నలగొట్టుకొని, తన శరీరం అంతటిని ఆయన చీల్చుకొని, ఇదిగో తన చేతులను కాళ్ళను మేకుల దగ్గర తెచ్చుకుని తన రక్తం అంతటిని కాచి, తన కొరకు తన ప్రాణములు కూడా దాచుకోకుండా, తన కొరకు ఏమీ దాచుకున్నా, నీ కొరకు నా కొరకు సమస్త మనుషులందరి కొరకు ఆయన సమస్త ప్రాణములంతటిని ఆయన అర్పించి ఉన్నాడు. తన కొరకు ఏమీ దాచుకోలేదు. తన శరీరము కూడా తనకు సహకరించలేక నలగగొట్టించుకుని ఉన్నాడు. తన శరీరం అంతయు నలగగొట్టబడి ఉన్నది. సంగమా, ఆయన ప్రేమను ఎప్పుడు రుచి చూస్తావు? ఆయన ప్రేమలో ఎప్పుడు ఆనందపడతావు? ఆయన ప్రేమను ఇంకెప్పుడు ఎరుగుతావు? ఇంకెప్పుడు నీ హృదయాన్ని ఆయనకు సమర్పిస్తావు అని అడిగించి ఉన్నాడు. నీ హృదయమై ఆయనకు ఆలయమై ఉన్నది. ఇదిగో దినములు చెడ్డవి గనక సమయమును పోనేక సద్వినియోగము చేసుకున్నాము. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నాడు నీతోనే. ఎందుకనగా నీవు ఆయన సన్నిధికి దూరం వచ్చున్నావేమో, నీ క్రియల చేతను, నీ ప్రవర్తన చేతను, నీ అజ్ఞానపు ఆలోచన చేతను ఆయన సన్నిధికి దూరం వచ్చినావేమో. ఒకసారి ఆలోచన చేయి. ఆయన తన 2 చేతులు చాపి నువ్వు వస్తావేమో, నిన్ను తన గుండెలకు హత్తుకోవాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ హృదయమును తెరిచి ఆయన ఆహ్వానిస్తావేమో అని ఆయన నీ హృదయపు తలుపును తట్టుచూ ఉన్నాడు. సంగమా, ఆయన వాక్యమును గైకుంటూ ఉన్నావా? ఆయన మాటలు ఆలోచన చేస్తున్నావా?
నీ హృదయంలో స్థానం ఇస్తున్నావా? నీ హృదయము మార్పు చెందాలి అంటే, నీ బ్రతుకు మార్చబడాలి అంటే, నీ కుటుంబం ఆయన సన్నిధిలో ఉన్నతముగా ఉండాలి అంటే మొదట నీవు ఆయనకు లోబడాలి కదా. లోబడిచినావా? అందుకే యాకోబు తన 12 గోత్రముల వారికి మాట్లాడినాడు, నా సహోదరులారా, మీ విశ్వాసకు పరీక్ష పెట్టబడుతున్నది. మీకు శోధన కలిగిన, వేదన కలిగిన, మీరు స్థిరముగా నిలబడి, ఇదిగో గాలికి చెదరగొట్టు పట్టు వలె మీరు కాకుండా, ఆ సముద్రపు అలల వలె మీరు కాకుండా, ఆ స్థిరుడు వలె మీరు కాకుండా, స్థిరత్వము కలిగి, ఒకే ఆలోచన కలిగి, ఒకే విశ్వాసము కలిగి, శోధన వచ్చినా, వేదన వచ్చినా, నింద వచ్చినా, ఎలాంటి శ్రమ వచ్చినా సరే తొలగిపోని వంటి గొప్ప విశ్వాసము కలిగి మీరు ఉండు అని యాకోబు ద్వారా పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుచున్నారు. ప్రియ సంగమ గాయకురము ఆయన మనతో మాట్లాడినది, దీన మనసు కలిగి ఉండాలి, తగ్గింపు హృదయం కలిగి ఉండాలి, ఆయనకు లోబడే హృదయం కలిగి ఉండాలి. మన హృదయమును ఆయనకు సమర్పించేటువంటి సమర్పణ, అటు తెగింపు నీకు ఉండేలా నీ స్థితిని ఆయన మార్చగలడు. కనుక సిద్ధపడదాం, ఆయన రాకడకు పరిశుద్ధులుగా మార్చబడతాం, ఆయనకి ఇష్టమైన పనివారిగా, ఆయన సన్నిధిలో వాడబడదాం గొప్ప పనివారిగా. దేవుడి కొద్ది మాటలు మన వెన్నికలో దీవించి నీరు కట్టి తోట వల్లే ఆయన మన హృదయాలను ఫలింపచేసి, మన హృదయాలను, మన జీవితాలను గొప్ప జ్యోతుల వల్లే ఆయన వెలిగించి, ఆయన రాకడకు మనల్ని సిద్ధము చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, సిద్ధపడండి. దేవుడు మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి మహోన్నతుడును సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, నీవు ప్రేమామయుడవు, ఈ లోకానికి వచ్చిన గొప్ప పరిశుద్ధుడవు. నీకంటే పరిశుద్ధుడు ఎవరినూ లేడు, నీకంటే ప్రేమామయుడు ఎవరినూ లేరు అయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడు ఎవరినూ లేరు ప్రభువా. నీవే మా ఆధారము, నీవే మా ఆశ్రయదుర్గమై ఉన్నావు. ఎన్ని పాపములు చేసినా, ఎన్ని బూతులు మాట్లాడినా, ఎంత దోషము చేసినా, మరి యొక్క అవకాశం నువ్వు మాకు ఇస్తూనే ఉన్నావు. ఆయనను మా హృదయం మార్పు చెందుటలేదేమో క్షమించండి అయ్యా. ఒకసారి మమ్మల్ని దర్శించమని అడుగుచున్నాం ప్రభా. ప్రాముఖ్యంగా ప్రతి యవనస్తుని దర్శించండి అయ్యా. లోకపు వెనకాల కానీ, లోకపు ఆనందముల వెనకాల కానీ, లోకపు ఆకర్షణల వెనకాల కానీ పరిగెత్తుకుంటున్నట్లు అయ్యా, అగహజీ వలె పరుగెత్తి ప్రయాసపడి అయ్యా, చెమటూచి కష్టపడింది ఏదైనాను అది శపితమైనదే, శపించబడినదే. తద్వారా దేవుని సన్నిధి నుండి ఉగ్రత వస్తుందని ప్రభా ప్రతి బిడ్డ గ్రహించినట్టు సహాయం చేయండి. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను బలపరచండి అయ్యా. నీ వాక్యముతో వారి నడుము బిగించుకుని నాన్న రాబోయే దినములకు సిద్ధపడేటువంటి పరిశుద్ధత దాయించండి అయ్యా. పాపం నుండి విడుదల దాయించండి, దోషం నుండి విడుదల దాయించండి అయ్యా, శోధన నుండి విడుదల దాయించండి ప్రభా. బలమైన యోధుల వలె, వాక్యపు యోధుల వలె, ప్రార్థనా పరుల వలె ప్రభా ఉన్నట్టు సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. ఇంక నువ్వు అజ్ఞానుల వలె కాకుండా, ఇంక నువ్వు అస్థిర వలె కాకుండా ప్రభా, మే లోపము లేని వారి వలె, ఏ లోపం వాళ్ళు లేకుండా ప్రభా, మేము నిష్కలంకముగా ప్రభా, కల్మషము లేని వారి వలె నీవు ఆశించిన పాత్రలుగా మేము ఉండినట్టు సహాయం చేయండి. నీ కృప దయచేయండి అయ్యా, సహాయం చేయండి. తిరిగి వచ్చిండగా ప్రతి ప్రయాణంలో తొలిపోనండి అయ్యా. ప్రతి వారికి నీ ఆత్మను కంచిగా ఉంచమని అడుగుచున్నాం, సహాయం చేయండి. పరిశుద్ధానికి వందనాలు అయ్యా. ప్రార్థన ఎక్కువిస్తున్న ప్రతి బిడ్డతో నీవు మాట్లాడండి నాన్న, దర్శించండి ప్రభా. ఈ దినము వారిని దర్శించమని అడుగుచున్నాం. ఆనాడు సమయలు ప్రవక్తను నీవు దర్శించినట్టు, బాలుడైన సమయలతో నీవు మాట్లాడినట్లు ప్రభా
అయ్యా నీవు మాట్లాడయ్యా. సమూయేలు తండ్రి ఎలా అయితే నీ మాటకు స్పందించి ఉన్నాడు, నీ మాటలు గైకొని ఉన్నాడు, నీ మాటలను ఆలోకించి ఉన్నాడు, అటు విధముగా తండ్రి నీ దర్శనములు గైకునే వారిగా అయ్యా, నీ మాటలను ఆలోకించేవారిగా, నీ మాటకు లోబడేవారిగా అయ్యా, అనేకులను హెచ్చరించేవారిగా, మమ్మల్ని మేము హెచ్చరించుకునేవారిగా, మా హృదయములు మేము సరి చేసుకునేవారిగా, మా బ్రతుకులు మేము సరి చేసుకుని నీకు ఇష్టమైన పాత్రగా మార్చబడేవారిగా మేము నిన్నటి సహాయం చేయండి. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. నీవు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలయ్యా. ఏమి ఇచ్చి రుణము తీర్చలేమయ్యా, ఏమి ఇచ్చి నీ రుణము తీర్చలేము ప్రభా. నీ సహాయం చేయండి అయ్యా. నీ రాకడ ఆలస్యమైతే ప్రభా మరి ఒకసారి నీ సన్నిధం మేమందరము కూడి అయ్యా నీ అందు ఆనందించి, నీ అందు సన్నుతించి ప్రభా నిన్ను గణపరిచే వారిగా ఉన్నట్లు నీ యొక్క వాక్యపు యొక్క ప్రాముఖ్యతయు, నీ శిలువ మరణం యొక్క ప్రాముఖ్యతయు, నీలో ఆనందించుటయు మాకు నేర్పించండి ప్రభా. నీవే సహాయం చేయమని అడుగుచున్నావు. ఇప్పుడును ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్నటువంటి ప్రభా నీవే మాకు సహాయం చేయండి తండ్రి. మేము చేస్తున్న ప్రతి ప్రార్థనను ఆలకించండి, మాకు ప్రతిఫలము దయచేయండి. ఈ రాత్రి తండ్రి, ఈ దినమే మమ్మల్ని దర్శించి బలపరచు, మాతో మాట్లాడమని అడుగుచున్నాం. ఇంకా నీ సన్నిధికి రాలేదు నీ బిడ్డలతో నీకు మాట్లాడండి అయ్యా. ప్రతి దినము నీ సన్నిధిలో ఉండినట్టు, నీ సన్నిధిని గణపరిచేవారు ఉన్నట్టు సహాయం చేయి. ప్రతి మార్గమును తెరవు, సరళము చేయండి, ప్రతి ద్వారము తెరవమని అడుగుచి నీ పరిచయం విస్తరింపచేయండి, ఆశీర్వదించండి, కృప చూపించమని నజరేయుడును పరిశుద్ధుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ఉన్నతమైన నామమున అడిగి వేడుకొనిచ్చిన మా పరమ తండ్రి,